మీ సాయం మాకొద్దు అంటూ నేపాల్ నేరుగా తిరస్కరించింది. పరిస్థితి తెలుసు కదా, నేపాల్లో జరిగినటువంటి తీవ్ర విధ్వంసం, ఆ వరద విధ్వంసం అయితే గత 3 రోజుల క్రితం జరిగిన విధ్వంసం అందరికీ తెలుసు. అత్యంత భయానకంగా ఈ విధ్వంసం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా నేపాల్కి సహాయం చేయాలనుకున్న వాళ్ళకి, ఈ రెస్క్యూ బృందాలకి నేపాల్ నేరుగా చెప్తోంది మీ సహాయం మాకు అవసరం లేదు అని. అసలు ఏం జరిగింది, నేపాల్ ఎందుకు అలా అంటుంది ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. హిమాలయ పర్వతాల ఒడిలో ఉన్న నేపాల్ ఊహించని విపత్తు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. బోటెకోసి, త్రిశూలి నదీ వ్యవస్థల పరిధిలో ఒక్కసారిగా విరుచుకుపడిపోయినట్టు ఈ భయానక వరదలు సృష్టించిన విధ్వంసానికి ఇప్పటి వరకు దాదాపు 500 మంది దగ్గరగా ప్రాణాలు కోల్పోగా 1000 మందికి పైగా జాడ లేకుండా పోయారు. రాళ్లు, బురద కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయినప్పటికీ అంతర్జాతీయంగా వస్తున్న శక్తివంతమైన దేశాల నుంచి వస్తున్న వచ్చిన ఆఫర్లను అయితే కనుక సహాయం చేస్తామంటూ వచ్చిన ఆఫర్ని నేపాల్ సున్నితంగా తిరస్కరించేస్తుంది. మీ సహాయం మాకు అక్కర్లేదని. ఇప్పుడు సాధారణంగా ఎప్పుడైనా ఇబ్బందులు ఉంటే మన భారతదేశం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఎస్డిఆర్ విపత్తు నిర్వహణ బృందాలు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు వెళ్ళి వారికి సహాయం అయితే చేస్తూ ఉంటాయి. భూకంపాలు వచ్చినప్పుడు, ఇలాంటి ప్రకృతి వరదలు వచ్చినప్పుడు. ఈ ఈ మహావిష్ణువర్ధం సంభవించిన వెంటనే నేపాల్కి సహాయం చేస్తామంటూ చైనా, భారత్, అమెరికా, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి అనేక దేశాలు తమ స్వంత ప్రత్యేక సహాయ దళాలను అయితే కనుక సహాయ బృందాలను నేపాల్కి పంపేందుకు అనుమతి కోరాయి. భారతీయులతో సహా అనేక విదేశీయులు కూడా గల్లంతు కావడంతో ఆయా దేశాలు ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. అయితే నేపాల్ విదేశాంగ శాఖ ఈ ఆఫర్లన్నింటినీ సున్నితంగా తిరస్కరించింది. తమ దేశానికి చెందిన ఆర్మీ, పోలీస్ వ్యవస్థలకి ఆపరేషన్ నిర్వహించే సామర్థ్యం ఉందనడమే కాకుండా విదేశీ రెస్క్యూ టీంల అవసరం ఏమాత్రం లేదంటూ, ప్రస్తుతానికి మాకు అవసరం లేదంటూ స్పష్టం చేసింది. ఎందుకు నేపాల్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే, ఇటువంటి పరిస్థితుల్లో ఎంతమంది సహాయం ఉంటే అంత మంచిదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే అన్ని దేశాల నుంచి సహాయం చేస్తామని అన్నా నేపాల్ ఎందుకు తిరస్కరించింది అంటే, దీనికి 2015లో జరిగినటువంటి ఒక ఘటన ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 2015లో కూడా సంభవించిన ఒక భయంకరమైన భూకంపం సమయంలో అనేక దేశాల నుంచి నేపాల్కి సహాయం చేయడానికి అయితే ఈ సహాయక బృందాలు వెళ్ళాయి. అయితే ఈ క్షేత్రస్థాయిలో, అంటే ఈ సహాయం చేసేటువంటి క్షేత్రస్థాయిలో ఈ వెళ్ళిన సహాయక బృందాల మధ్య కోఆర్డినేషన్, ఒక బృందానికి మధ్యన ఈ సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వీటిని నిర్వహించడం పెద్ద సమస్య కింద, ఈ భూకంపం కంటే అతిపెద్ద సమస్య కింద ఇది ఎక్కువ అయిపోయిందని చెప్పేసి నేపాల్ భావించింది. దాంతో పాఠాలు నేర్చుకున్న నేపాల్ ప్రభుత్వం ఈసారి విదేశీ దళాలను రప్పించకుండా మాకు మేమే సహాయం చేసుకుంటాం, మా సమస్యను మేమే క్లియర్ చేసుకుంటామంటూ ఏకంగా 4500 మందికి పైగా ఈ ఆర్మీ, పోలీస్ సిబ్బందిని అయితే రంగంలోకి దింపారు. ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి 1500 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించడం జరిగింది. అయితే ప్రస్తుతం సహాయక బృందాలు అవసరం లేనప్పటికీ కూడా ఈ ఆర్థిక సహాయం అయితే కనుక తీసుకుంటామని నేపాల్ స్పష్టం చేసింది. ఆర్థిక సహాయాన్ని, నిత్యావసర విరాళాలను మాత్రం నేపాల్ స్వాగతిస్తోంది. ఇప్పటికే అమెరికా $6 మిలియన్ ప్రకటించగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి WHO అయితే కనుక అత్యవసర వైద్య సామగ్రిని పంపింది. రెస్క్యూ ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నష్టపోయిన ప్రాంతాల పునర్నిర్మాణం కోసం మాత్రమే విదేశీ ఆర్థిక సహాయం అయితే తీసుకుంటామంటూ నేపాల్ అయితే స్పష్టం చేసింది. ఇప్పటి వరకు నేపాల్లో జరిగిన విధ్వంసంలో మృతి చెందిన, చిక్కుకుపోయిన వారిలో 178 మంది భారతీయులు, అలాగే అంటే విదేశీ లెక్క చూస్తే 65 మంది అమెరికన్లు, 100 మంది చైనీయులు, అలాగే మరికొంతమంది ఇతర దేశాల పౌరులు కూడా ఉన్నారని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు చైనా మరో హెచ్చరిక జారీ చేసింది. మరి కాసేపట్లో మరో పెద్ద ప్రళయం వచ్చే అవకాశం ఉందని. చూడాలి మరి నేపాల్ మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని.